Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. ఇవాళ మనం గ్లోబల్ ఒక హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఒకటి ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. సో దానికి సంబంధించి వాళ్ళు దాన్ని ఉపయోగించి బంగ్లాదేశ్లో ఉన్న ఒక పారామిలిటరీ యూనిట్ పైన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ పైన శాంక్షన్స్ విధించారు. దానికి సంబంధించిన ఎడిటోరియల్ మనం ఈరోజు చూద్దాం. దానికి అదేంటో చూద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ దట్ వీఆర్ ఇన్ ది లాస్ట్ ఓన్లీ 2 days లెఫ్ట్. డిస్కౌంటెడ్ ఫీ స్ట్రక్చర్లో జాయిన్ అయ్యే అవకాశం మీకు కేవలం 2 days మాత్రమే ఉంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000కి, రికార్డెడ్ వచ్చేసి 40 అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ వచ్చేసి 50Kకి మీరు జాయిన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ ఓన్లీ టిల్ టుమారో. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోండి. అలాగే దీస్ ఆర్ ది ఆప్షనల్స్ వీ హ్యావ్. 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. వీటి కోసం మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. So let's begin today's editorial. సో టైటిల్ ఇవాళ ఎడిటోరియల్ ఏంటంటే శాంక్షన్స్ అండ్ రైట్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ టైటిల్ ఇలా పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి, రైట్స్ అనేది ఏ సెన్స్ లో వాడారంటే హ్యూమన్ రైట్స్ సంబంధించి. శాంక్షన్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని భావిస్తున్నప్పుడు, అంటే ఒక చట్టం కానీ రైట్స్ కానీ జరుగుతున్నప్పుడు ఒక కంట్రీ విధించే పనిష్మెంట్ లేదా పెనాల్టీని మనం శాంక్షన్స్, తెలుగులో ఆంక్షలు అంటాం. అంటే వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు, సో దానికి మీరు అలా చేస్తున్నందుకు మేము ఈ శిక్ష విధిస్తున్నాము. శిక్ష అంటే జైల్లో పెట్టడం అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఊర్లో ఒకడేమో హత్యలు చేసినాడు, ఊర్లో ఎంటర్ అయ్యాడు అనుకోండి. వీడు బాగా బయట మర్డర్స్ అవి చేస్తున్నాడు అంటే ఊరు వాళ్ళు ఏం చేస్తారు? మా ఊర్లో ఉండొద్దు అంటారు, వేలు వేసేస్తారు, ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు. జైల్లో పెట్టే అధికారం వీళ్ళకి ఉండదు, కానీ మా ఊరికి రావద్దని చెప్పే అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చెప్తారు, ఊరంతా కలిపి ఒక మాట మీదకి వచ్చి మేము చేయొద్దు, నువ్వు పలానా తప్పులు చేస్తున్నావు, రావద్దు. అలాగే ఇంటర్నేషనల్గా కూడా ఏదైనా కొన్ని కంట్రీస్ కానీ కొన్ని సంస్థలు కానీ తప్పులు చేసేటప్పుడు ఇంకో కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, అమెరికాకి ఆల్వేస్ మీరు అమెరికాలో అడుగు పెట్టడానికి వీల్లేదు, మీరు తప్పులు చేస్తున్నారు, మీరు మా దేశంలో అడుగు పెట్టలేము అన్నారు అనుకోండి, శాంక్షన్స్ విధించినట్టు. సో శాంక్షన్స్ అంటే రెస్ట్రిక్షన్స్, ఆంక్షలు అంటాం తెలుగులో. ఒక పెనాల్టీ, పనిష్మెంట్, రెస్ట్రిక్షన్స్ లాంటి మీనింగ్స్ మీరు తీసుకోవచ్చు. ది యాక్షన్ అగైన్స్ట్ ఆర్ఏబి షుడ్ డిటర్ అంటే డిస్కరేజ్. ఓవర్ జీలస్, చూడండి, ఓవర్ జెలస్ కాదు, ఓవర్ జీలస్. ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. జీల్, ZEL, జీల్ అంటే ఎంతూజియాజం. ఓవర్ జీలస్ అంటే ఎక్సెసివ్ ఎంతూజియాజంతో కూడిన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. కొన్ని సంస్థలు ఏంటంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తాయి. ప్రభుత్వం మనకి అధికారం ఇచ్చింది కదా అని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను కొట్టేయడం, హింస చేయడం, హింసించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలా చేసే ఒక సంస్థే ఈ ఆర్ఏబి. ఫుల్ ఫామ్ ఇక్కడ మీకు రాశారు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్. ఇది ఎక్కడది? బంగ్లాదేశ్కి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ పైన హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతున్నాయి, వీళ్ళు ప్రజల యొక్క హక్కుల్ని వైలేట్ చేస్తున్నారు, పౌర హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అందుకని చెప్పి వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంది యునైటెడ్ స్టేట్స్. ఏమని? వాళ్ళపైన కొన్ని ఆంక్షలు విధిస్తున్నామని చెప్పింది. ఈ విధించడం అనేది షుడ్ డిటర్ అంటే డిస్కరేజ్ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్. ఇలాంటి వీళ్ళు చూడండి, మనం ఇలాంటి పనులు చేస్తే మనకి కూడా అమెరికా శాంక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది అని మిగిలిన వాళ్ళు కూడా భావించి దే మైట్ బి డిస్కరేజ్ టు డూ సర్టన్ థింగ్స్. ఈ తప్పుడు పనులు చేయకుండా వాళ్ళు ఆగే అవకాశం ఉంటుంది. ఎంకరేజ్ అవ్వకుండా డిస్కరేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. The US moved to sanction a paramilitary unit in Bangladesh. The Rapid Action Battalion has apparently caught the administration in Dhaka off guard. క్యాచ్ సమ్వన్ ఆఫ్ గార్డ్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ కేమ్ లైక్ ఎ సర్ప్రైజ్, ఒక సర్ప్రైజ్ లాగా వచ్చిందని అర్థం. హ్యాస్ అపరెంట్లీ కాట్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఢాకా ఆఫ్ గార్డ్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, సడన్ గా వచ్చేసింది, ఏంటిది సడన్ గా ఎలా చేశారు అన్నట్టుగా వాళ్ళు ఒక్కసారిగా దే వర్ కాట్ ఆఫ్ గార్డ్, ప్రాంప్టింగ్ డిప్లొమాటిక్ పుష్ బ్యాక్, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ ఫారెన్ సెక్రటరీ మసూద్ బిన్ మొమెన్ summoning US ambassador to Dhaka. US ambassador to Dhaka Earl Miller to protest the action. Immediate గా డిప్లొమాటిక్ పుష్ బ్యాక్ చేసింది ఎవరు? మన బంగ్లాదేశ్. ఏమని చేసింది? మీరు మా పైన శాంక్షన్స్ విధించడం ఏంటి, మేము ఒక సార్వభౌమాధికారం ఉన్న కంట్రీ, మీరు ఇలా విధించారని చెప్పి ఇమీడియట్ గా ఒక బంగ్లాదేశ్ ఫారెన్ సెక్రటరీ ఏం చేశారంటే US అంబాసిడర్ టు ఢాకాలో ఉన్న అమెరికా యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటారో అతన్ని పిలిపించారు. సమ్మన్ అంటే పిలిపించడం, మీరు వచ్చి అటెండ్ అవ్వండి, మాకు సమాధానం ఇవ్వండి అని చెప్పి పిలిపించారు. పిలిపించడం అనేది ఏంటి? డిప్లొమాటిక్ గా మీరు చేస్తున్న పని మేము ఖండిస్తున్నాము, నిరసన వ్యక్తపరుస్తున్నాం అని చెప్పడానికి చేసిన పని అనమాట. ఫ్రెష్ ఆన్ ది హీల్స్ ఆఫ్ ద US President Joe Biden's democracy summit,
which Dhaka was not invited to attend, the US Treasury said that as per the allegations made by various NGOs, the RAB and other Bangladeshi law enforcement units were responsible for more than 600 disappearances since 2009, nearly 600 extrajudicial killings since 2018, and torture. So basically, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా కథ ఉంది. ఫ్రెష్ ఆన్ ద హీల్స్ ఆఫ్ ద యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్స్ డెమోక్రసీ సమ్మిట్. ఈ రీసెంట్ గా జో బైడెన్ డెమోక్రసీ సమ్మిట్ నిర్వహించారు, ప్రజాస్వామ్య శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. దీనికి ఢాకాని పిలవలేదు, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇన్వైట్ చేయలేదు. ఇది జరిగి ఎన్నాళ్ళు కాలేదు, ఇమీడియట్ గా అది జరిగిన వెంటనే యుఎస్ ట్రెజరీ ఇప్పుడు ఏమంటుందంటే, యాజ్ పర్ ది అలిగేషన్స్ మేడ్ బై వేరియస్ ఎన్జిఓస్, ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ప్రకారం బంగ్లాదేశ్ లో ఉన్న ఈ ఆర్ఏబి మరియు అదర్ బంగ్లాదేశీ లా ఎన్ఫోర్స్మెంట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాగా అక్కడ ఉన్నవి, ఇవన్నీ ఏం చేశారు? దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ దాన్ 600 డిసపియరెన్సెస్. 2009 నుంచి 600 మంది కనిపించకుండా పోవడానికి వీళ్ళు కారణమయ్యారు. రెండవది 2018 నుంచి 600 మందిని ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్, అంటే కోర్టు ద్వారా తీర్పులు వచ్చి కోర్టు ఉరి శిక్ష వేస్తే అది జుడిషియల్, అలా కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్కౌంటర్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా 600 మందికి పైగా చంపేశారు అండ్ టార్చర్ చేశారు అని చెప్పి వీళ్ళపైన ఆరోపణ. There were also reports suggesting that the targets of these actions were opposition party members. వీళ్ళందరూ కూడా opposition party members ని, జర్నలిస్టులని, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు హింసిస్తున్నారు ఈ బెటాలియన్స్ ఉపయోగించి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. The sanctions were invoked under the Global Magnitsky హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్. ఇది అమెరికన్ కాంగ్రెస్ లో చేసిన చట్టం. ఇది ఈ చట్టం దేనికంటే, హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎవరైతే చేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా, ఫారిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యూమన్ రైట్ వైలేషన్స్ చేస్తే వాళ్ళ పట్ల అమెరికా శిక్ష విధించాలంటే శాంక్షన్స్ విధించడానికి తయారు చేయబడ్డ యాక్ట్ అనమాట. మనం కాట్సా వినింటారు, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ వినుంటారు. అమెరికా శత్రు దేశాలతో ఎవరైతే చేతులు కలుపుతున్నారో, వాళ్ళ దగ్గర డిఫెన్స్ డీల్స్ చేసుకుంటున్నారో వాళ్ళపైన ఆంక్షలు విధించడానికి ఆ చట్టం అయితే చేశారో, హ్యూమన్ రైట్ వైలేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చేస్తే వాళ్ళపైన శాంక్షన్స్ విధించడానికి ఈ చట్టం అనేది అమెరికాలో చేయడం అనేది జరిగింది. ఇది ఒకసారి మీరు చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ది ఆర్ఏబి ఈజ్ ఎ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఫౌండెడ్ ఇన్ 2004. ఈ ఆర్ఏబి కదేంటి? ఇది ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ 2004లో స్థాపించబడింది. అండర్ ది ఆర్ఏబిస్ మ్యాండేట్ ఆఫ్ ఎన్షూరింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. దీని మ్యాండేట్ అంటే ఏంటంటే దానికి ఇచ్చిన బాధ్యత. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్ఏబి అంటే ఏంటి చెప్తారు మీరు? ఎన్షూరింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆన్ క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ గవర్నమెంట్ డైరెక్టెడ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రిన్సిపలీ రిలేటింగ్ టు Bangladesh's war on drugs. There have been widespread allegations of serious human rights abuse by the RAB to the extent that they threaten the US national security interest by undermining the rule of law and respect for human rights and fundamental freedoms according to the US Treasury. చూడండి, పెద్ద సెంటెన్స్. RAB యొక్క మ్యాండేట్ ఏంటి అంటే ఎన్షూరింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయాలి, రైట్? ఈ మ్యాండేట్ లో ఎన్షూరింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే మ్యాండేట్ కింద ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆన్ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు అండ్ గవర్నమెంట్ డైరెక్టెడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ప్రిన్సిపల్లీ దేనికి సంబంధించినవి? బంగ్లాదేశ్ వార్ ఆన్ డ్రగ్స్ పైన బంగ్లాదేశ్ చేస్తున్న వార్ కి సంబంధించిన అంశాల్లో వీళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవి చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకా there have been widespread allegations of serious human rights హ్యూమన్ రైట్స్ అబ్యూస్. హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి అలిగేషన్స్ అనేవి ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు అలిగేషన్స్? ఆర్ఏబి వాళ్ళు చేస్తున్నారు. ఆర్ఏబి ఇలా చేస్తోంది, హ్యూమన్ రైట్ అబ్యూస్ చేస్తుందని చెప్పి వాళ్ళపైన వైడ్ స్ప్రెడ్ అలిగేషన్స్ అంటే ఆరోపణలు అనేవి ఉన్నాయి. ఎంతవరకు అంటే టు ద ఎక్స్టెంట్ దట్ దే థ్రెటన్ యుఎస్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్, అమెరికా యొక్క భద్రతను కూడా థ్రెటన్ చేసేంత లెవెల్లో వీళ్ళు చేస్తున్నారు. బై అండర్మైనింగ్ ద రూల్ ఆఫ్ లా, అంటే చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్ళిపోయి రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వకుండా వీళ్ళని తప్పులు చేస్తున్నారు అని చెప్పి మన యుఎస్ ట్రెజరీ వాళ్ళు అంటున్నారు. The broader picture of the US's application of sanctions to the alleged human rights violators across the globe is that the latest list of allegations include not just the RAB but also government officials and administrators in the Xinjiang region of China, where the minority Uyghur community is reported to have faced rights violations.
సిటిజన్స్ ఆఫ్ నార్త్ కొరియా. అంటే ఇదంతా ఏం రాశారంటే ఈ శాంక్షన్స్ అనేది ఓన్లీ బంగ్లాదేశ్ కి సంబంధించి మాత్రమే కాదు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు మరియు వ్యక్తుల పట్ల విధించడం అనేది జరిగింది. వాటిలో కొన్ని మీరు చూడండి, ఇక్కడ ఏం రాశారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ ది జిన్జియాంగ్ రీజియన్ ఆఫ్ చైనా. చైనాలో ఈ పర్టిక్యులర్ రీజియన్ లో ఐగర్ ఈ కమ్యూనిటీకి చెందిన ముస్లిమ్స్ పట్ల హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళపైన కూడా శాంక్షన్స్ విధించడం జరిగింది. రెండవది, సిటిజన్స్ ఆఫ్ నార్త్ కొరియా సస్పెక్టెడ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఎర్నింగ్ ఇలిసిట్ ఇన్కమ్స్ అబ్రాడ్ టు సపోర్ట్ ది కంట్రీస్ ఆర్మ్స్ ట్రేడ్. నార్త్ కొరియన్ కంట్రీ ఆర్మ్స్ అంటే ఆయుధాలు కొనుగోలు చేయడానికి అవసరమైన మనీని బయట కంట్రీల్లో ఉన్న నార్త్ కొరియన్స్ ఇల్లిసిట్ ఇన్కమ్ ఇల్లీగల్ గా సంపాదించి దేశానికి సపోర్ట్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో వాళ్ళపైన కూడా శాంక్షన్స్ విధిస్తుంది. అండ్ రష్యన్ ఇన్స్టిట్యూషన్స్ దట్ హావ్ ఎయిడెడ్ దెమ్, అండ్ వీళ్ళకి సహాయం చేస్తున్న రష్యన్ ఇన్స్టిట్యూషన్స్, 2 military officials from Sri Lanka alleged to have committed gross rights violations against ethnic Tamils. తమిళుల పట్ల ఈ హ్యూమన్ రైట్ వైలేషన్స్ కి ఉల్లంఘనలకి పాల్పడిన శ్రీలంకన్ మిలిటరీ ఆఫీషియల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ మయన్మార్ were alleged to have facilitated ongoing brutal crackdowns against people of Burma. బర్మా లేదా మయన్మార్ దేశంలో ఎవరైతే కొన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆర్మీతో చేతులు కలిపేసి ప్రజల పైన క్రాక్ డౌన్, ప్రజల అణచివేతకి వాళ్ళు సహాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చీఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ పీపుల్ ఆఫ్ బర్మా ఇంక్లూడింగ్ చిల్డ్రన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎథ్నిక్ మైనారిటీ గ్రూప్స్ పైన మరియు చిల్డ్రన్ పైన ఎలాంటి అబ్యూస్ కి పాల్పడడానికి సహకరించిన ఈ చీఫ్ మినిస్టర్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. A knee-jerk response to such sweeping sanctions is to either question their effectiveness or challenge their moral authority, given that minorities in the US such as African Americans are also periodically at the receiving end of rights violations. ఇలా అమెరికాకు చెందిన ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకరకాల వ్యక్తుల పట్ల మరియు సంస్థల పట్ల గవర్నమెంట్ అఫీషియల్స్ పట్ల మీరు శాంక్షన్స్ విధిస్తున్నామని చెప్పి ప్రకటిస్తే మీకు ఏ హక్కు ఉంది, మీకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, మీకు మోరల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రైట్ ఉందా, అథారిటీ ఉందా? ఎందుకంటే అమెరికాలో కూడా ఆఫ్రికన్ అమెరికన్స్ పట్ల కూడా రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, మీకు ఎటువంటి హక్కు ఉంది, మీకు ఏ అథారిటీ ఉంది మమ్మల్ని శాంక్షన్స్ విధించడానికి అని చెప్పి అది ఒక నీజర్క్ రియాక్షన్. అంటే ఒకటి ఇలా అవ్వగానే ఇమీడియట్ గా ఆలోచన లేకుండా టక్కమని వెంటనే మనం చేసే రియాక్షన్ నీజర్క్ రియాక్షన్ అని చెప్పి అంటాం. ఆటోమేటిక్ గా ఆలోచన లేకుండా ఇమీడియట్ గా మనం ఇచ్చే రెస్పాన్స్ ని నీజర్క్ రియాక్షన్ అని చెప్పి అంటాం. మీరు మాకు చేసేది ఏంటి అని క్వశ్చన్ చేయడం, లేకపోతే మీకున్న మోరల్ అథారిటీ ఏంటి, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా, మీరేమైనా తక్కువ తిన్నారా, మీ దేశంలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి కదా అని క్వశ్చన్ చేయడం అనేది ఇమీడియట్ గా జరిగే రియాక్షన్. However, given the rampant degree of such violations worldwide, there is a case to be made for any policy by any country that highlights the role of specific individuals alleged to be involved. అయితే ఈ వైలేషన్స్ తక్కువలో అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అంటే ర్యాంపంట్ అంటే చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ఎ లార్జ్ స్కేల్ అప్పుడు ర్యాంపంట్ గా జరుగుతున్నాయి, చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అని అర్థం. Given the rampant degree of such violations worldwide, there is a case to be made for any policy by any country that highlights the role of specific individuals alleged to be involved. ఇలాంటి వైలేషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తుల యొక్క రోల్ ని హైలైట్ చేసేలాగా ప్రతి దేశం కూడా పాలసీస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి there is a case చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎస్పెషల్లీ అక్రాస్ సౌత్ ఏషియా ఇట్ మైట్ బి సాల్యూటరీ ఫర్ ద బ్రాడర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇఫ్ దేర్ ఇస్ అ రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద శాంక్షన్స్ ఆన్ ది RAB. సాల్యూటరీ అంటే గుడ్ ఫర్ హెల్త్ అని, అంటే గుడ్ అని. సౌత్ ఏషియాలో ఇట్ మైట్ బి సాల్యూటరీ ఫర్ ది బ్రాడర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంటే హ్యూమన్ రైట్స్ యొక్క కాజ్ కి మంచి చేస్తుంది. ఏది మంచి చేస్తుంది? ఇఫ్ దెర్ ఇస్ అ రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద శాంక్షన్స్. RAB పైన ఎప్పుడైతే శాంక్షన్స్ విధించారో దాని యొక్క పర్యవసానాలు కూడా ఉండవు. వీళ్ళపైన కూడా శాంక్షన్స్ విధించేశారు. మనం హ్యూమన్ రైట్ వైలేషన్స్ చేస్తే మన పైన కూడా విధించే అవకాశం ఉందేమో, మనకి అమెరికా నుంచి ఫండింగ్ ఆగిపోవచ్చేమో, అమెరికాలో మనం అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చేమో, వాళ్ళు మనల్ని ఒక ద్రోహుల కింద ముద్ర వేస్తారేమో అన్న భయం అనేది కలిగితే అది మంచిదే, అది హ్యూమన్ రైట్స్ కి మంచి చేస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకళ్ళ పైన శిక్ష పడిందంటే అది వేరే వాళ్ళు వెనక్కి తగ్గేలా చేసింది అనుకోండి, ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయినట్టే కదా. అలా మనం ఆలోచించాలి. Indeed, if this action gives pause for thought to overzealous law enforcement agents who violently act out their prejudices against ethnic and religious minorities, that would be welcome. ఎలా చేయడం వల్ల
నిజంగానే ఈ ఓవర్ జీలస్ అత్యుత్సాహం ప్రదర్శించే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం వాళ్ళ ఆలోచనలకి పాస్ చేసి ఒక స్టెప్ ఆగి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా అంటే మనం చేసేదాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, మనం చేస్తున్న తప్పును కూడా వాళ్ళు కౌంట్ చేస్తున్నారు, మనకి శిక్ష విధించే అంటే మన ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది అని వాళ్ళు ఆలోచించి స్టెప్ తీసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్, దట్ వుడ్ బి వెల్కమ్. జనరల్ గా ఎథ్నిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ పైన విరుచుకుపడిపోయే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొంచెం ఒక అడుగు ఆగి ఆలోచన చేస్తే ఈ పర్టికులర్ కారణం వల్ల దట్ వుడ్ బి వెల్కమ్, అది ఆహ్వానించదగ్గదే అని అర్థం. సింపుల్ కాన్సెప్ట్ ఏమీ లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళు ప్రపంచంలో హ్యూమన్ రైట్ వైలేషన్స్ చేస్తున్న సంస్థల పైన శాంక్షన్స్ విధించారు. అందులో ఒకటి RAB. మీకు మెయిన్స్ లో దీని గురించి క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ రకంగా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ చట్టం గురించి రాయాలి. చట్టం అమెరికాకి ఎటువంటి అవకాశాన్ని ఇస్తుంది, దాన్ని అమెరికా ఎందుకు ఉపయోగిస్తుంది, ఏ పర్పస్ తో ఉపయోగిస్తుంది అనే అంశాలు మీరు ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. Okay, that's about it. Take care. Bye.